సార్ గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం సార్. గవర్నమెంట్ సర్వీసెస్ సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా సార్? నాకు ఒకటి కార్డు మీద రేషన్ కార్డు ఉంది, ఏమి ఇవ్వట్లేదు. నాకు పింక్ కార్డు కాబట్టి ఇవ్వట్లేదు. నేను దాన్ని డిస్కస్ చేయట్లేదు. కాకపోతే ఎక్కడో విప్రో కంపెనీ పక్క సందులో ఇచ్చాడు నాది. అది కింద మాట తెలుగుదేశం పార్టీ టైంలో వాళ్ళు ఏవో ఇస్తే ఆ సందులో పెట్టుకుని వెళ్ళి తీసుకున్నాం. కనీసం ఏంటంటే ఏ ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ నుంచి కార్డు దగ్గర షాప్ ఎక్కడ షిఫ్ట్ చేస్తే మాకు ఇచ్చిన దగ్గర సంతోషం. ఆయన చెప్పింది నీకు తెలుగు వచ్చా? ఆయన అన్నది ఏంటంటే ఆయనకి పింక్ కార్డు రేషనలైజేషన్లో ఆయన ఇల్లు ఇది సీతంపేట దగ్గర అక్కడ ఇచ్చారంట. ఇక్కడ ఈ దగ్గరలో డిపోకి మార్చాలి. అది విప్రో కంపెనీ ఉంది కదా, విప్రో కంపెనీ అక్కడ ఇచ్చారు. అదైందా రైస్ కార్డు పింక్ కార్డు ఎంప్లాయ్ అయినా పింక్ కార్డే నాకు ఏం అవసరం లేదు. కానీ నా రేషన్ కార్డు డిపో రేషనలైజేషన్ ఉంటుంది కదా, అది లోకల్ గా నాకు స్థానికంగా ఉన్న చోట నాకు చేయించండి అని. అంటే రైస్ కార్డు ఉంది కదా, ఉన్నా సరే రేషనలైజేషన్ ఉంటుంది కదా, మామూలుగా. అది ఆయన ఏ డిపో పరిధిలోకి వస్తారు? డిపో పరిధిలోకి అందులోకి మార్చాలి. చెట్లు చెప్పాము సార్ ఇప్పుడే. స్ట్రీట్ లైట్ విజయ్ చెట్లే స్ట్రీట్ లైట్ ట్రీ కటింగ్ అన్ని పెట్టించారు. రిక్వైర్మెంట్ అని అడిగారు సార్. అది ట్రీ కటింగ్ ముందు చేంజ్ చేస్తే లైటింగ్ కొంచెం ఇదవుతుంది. ఇంకోటి చిన్నది హై మాస్టర్ ఇదంతా చీకటిగా ఉంది, కొంచెం హై పవర్ లేదు సార్. ఇక్కడ పెద్ద లైట్ వేయిందాం, పెద్ద లైట్ వేయించి పోల్ రాసుకుని పెద్ద లైట్ వినయం మీదే బాధ్యత ఇక్కడి నుంచి చూడండి సార్. ఎందుకంటే ఆ మధ్యన వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని రిక్వెస్ట్ చేసినప్పుడు ఎవరు మార్చలేదు, చీకటిగా ఉంటూ ఉంది సార్. ఇది ఉన్న లైన్ చూడండి ఎలాగుందో చేద్దాం సార్, తప్పకుండా రెక్టిఫై చేయిస్తాం సార్. అమ్మా నమస్కారం. నా పేరు కేకే రాజండి. నాకు వైసీపీ వచ్చాక రైతు భరోసా ఎప్పుడు ఒక పైసా ఇవ్వలేదు. ఎందుకంటే అలాంటిది ఇది అయింది. నాకు ఒకసారి ఫోన్ చేశారు, మాకు సొంతంగా ఇప్పుడు జగన్ గారి పంపిన లేఖ ఉంది నా దగ్గర, దాచాను అలాగా. సార్లు అయ్యారు పోయారనమాట. అందుకని ఆ లెక్క కూడా నా దగ్గర ఉంది. బాగుంది ప్రభుత్వం, మంచిగా చేస్తున్నారు. ఇంట్లో ఉన్న 4 మనుషుల్నే మనం సర్దలేము. ఒక కుటుంబంలో ఒక 4 పెద్ద కుటుంబం ఉందనుకోండి, 4-5 అన్నదమ్ములు పచ్చడి పెట్టని దెబ్బలాడు చేస్తాం, అంతే కదా. ప్రతి వాళ్ళని మంచి చెడు మనం మంచిగా తీసుకోవాలి, చేసుకోవాలి. అదే బాగుందండి. థ్యాంక్ యూ. మీ అందరూ ఆశీస్సులు దీవెనలు ఎప్పుడు ఉంటారు. నమస్తే. మన జాగ్రత్తలు మనం అంతే కదా, ప్రజలకు సేవ చేస్తాం. జీవన్ గారు మంచి ఆయన, 40 ఏళ్ళ బట్టి తెలుసు. ఇంకా పెట్టుకొని పర్వాలేదు. నమస్తే. వస్తుందా పెన్షన్? మీకు ఆరోగ్యశ్రీ కార్డు అవి ఉన్నాయా? రైస్ కార్డు అవన్నీ ఉన్నాయమ్మా? గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం. అందులో ఏ పథకాలు ఎవరికి వర్తిస్తాయనేది మీకు ఏది ఎలిజిబిలిటీ అని అప్లై చేయండి. సరే, థ్యాంక్ యూ. మా గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం అమ్మా. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ సేవలకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఇంటింటికి వెళ్ళా, ఏ ఇష్యూ ఉన్నా చెప్పండి. నమస్తే. పబ్లిక్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్, ఏ ఇష్యూస్ ఉన్నా చెప్పండి. ప్రభుత్వ కార్యక్రమం అమ్మా. పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో? జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు గడప గడపకి వెళ్ళి అందరినీ కలిసి ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించమని. నమస్తే. పబ్లిక్కి గవర్నమెంట్కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ సార్. ఏదైనా ఇష్యూస్ ఉంటే తప్పకుండా సజెస్ట్ చేయండి సార్, రెక్టిఫై చేసుకోండి. ఇష్యూస్ ఏం లేదు సార్, అప్రిషియేట్ చేయవలసింది ఒకటే సార్, ప్రపంచంలో ఎక్కడ ముసలి వాళ్ళకి డబ్బులు ఇంటి దగ్గర రావు. ఏజ్డ్ పర్సన్స్కి ఎవరు డబ్బులు ఇవ్వరు సార్. మీరు ఇంట్లో ఏమైనా ఇస్తే వాళ్ళు ఇంకా పిల్లలు పట్టుకెళ్ళిపోతుంటారు. సో ప్రపంచంలో అది నో డౌట్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ పెక్యులర్ అసిస్టెన్స్ అండి. ప్రభుత్వ కార్యక్రమం ఉంది. గవర్నమెంట్ సర్వీసెస్ సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా? మీకు శానిటేషన్ కానీ వాటర్ కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటాయి. డోర్ టు డోర్ గవర్నమెంట్కి పబ్లిక్కి మధ్య ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఏ ఇష్యూస్ ఉన్నా ఒక అమౌంట్ వస్తుంది కానీ. ఓకే ఓకే. బాగుందా? చేయిత వస్తుంది. చేయిత 18,750 రూపాయలు. ఎవరికి మామ చేయిత వస్తుందా నీకు? చేదోడు వస్తుంది. ఇస్త్రీ డబ్బులు వస్తున్నాయా?
అది వచ్చింది. డ్వాక్రా ఆసరా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. మీ అందరు ఆశీస్సులు దీవులు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. అమ్మఒడి వస్తున్నాయి ఎవరికన్నా? ఇల్లు పట్టాలి. ఇల్లు లేని వాళ్ళకి 100% అందరికి వస్తుంది ఇల్లు. రాయించు. ఇల్లు రాలేదా? కన్సెంట్ వచ్చిందా? 25,000 వెనక్కి ఇచ్చేస్తారు. ఫస్ట్ ఏంటంటే ఇల్లు రాని వాళ్ళందరికీ ఇచ్చారు. 25,000 ఇచ్చి ఇల్లు ఉన్నట్టు రాశారు వాళ్ళు. చాలా మందికి రిజెక్ట్ అయిపోయింది. ముందు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. 25,000 వాళ్ళకి వెనక్కి ఇచ్చి డిలీట్ చేస్తేనే వాళ్ళకి మళ్ళీ ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. ఇప్పుడు తర్వాత ఏంటంటే మీకు 1 సెంట్ వచ్చింది కదా, మీ 1 సెంట్ వచ్చిన వాళ్ళకి 25,000 వెనక్కి ఇచ్చేస్తారు. పెట్టుకో, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. 365 రోజులు పెట్టుకోవచ్చమ్మా. లేదు పెట్టుకో. అంటే మధ్యలో ఒక్కొక్క నెల 2 నెలలు ఆప్షన్ పనిచేయలేదు. ఏమ్మా అడ్మిన్, హౌసింగ్ ఇప్పుడు పనిచేస్తుందా అప్లికేషన్? థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. మీరు మీ సచివాలయానికి వెళ్ళండి అమ్మా. వాళ్ళకి ఒక పూట సెలవే ఉంది. అయ్యో సంగతి తిరుపూర్ అంటే వాళ్ళకి సెలవు డబ్బులు అసలు వాళ్ళు ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవాలని ఏమీ లేదు. వాళ్ళు వెసులుబాటుని కట్టి ఏదో ఓన్ స్థలం అనేది ఉంటుంది. నీకేముంది ఆయన 25,000 చేద్దాము సార్. మీకు మా తరపు నుంచి, గవర్నమెంట్ సేవల తరపు నుంచి కానీ ఏదైనా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తప్పకుండా కాంటాక్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ. గడప గడపకే మన ప్రభుత్వం. మీకు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి. అవును, సమస్యలు ఉంటే పరిష్కరించుకున్నారు. చేయుత అవి వస్తున్నాయి మీకు? వస్తుందమ్మా. మీ అందరూ ఆశీస్సులు దీవులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే. థ్యాంక్ యూ. చాలా మంచి వాళ్ళండి. థ్యాంక్ యూ.